హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బార్డర్ మ్యాన్ మనీ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది మెసేజ్ చేస్తున్నారు, అన్న బీఎస్ఎఫ్లో ట్రైనింగ్ ఎలా ఉంటుంది కంప్లీట్గా ఒక వీడియో చేయండి అని మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో ఖచ్చితంగా. ఈ వీడియోని ట్రైనింగ్కి వెళ్ళే ప్రతి ఒక్కరు చూడవలసిందే. నాట్ ఓన్లీ బీఎస్ఎఫ్, ఏ ఫోర్స్కి వెళ్ళిన వాళ్ళైనా ఈ వీడియో చూడవలసింది. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని బ్లూ ప్రింట్ ఒకలా ఉంటుంది. కాకపోతే నేను చేసింది బీఎస్ఎఫ్లో కాబట్టి బీఎస్ఎఫ్ గురించి మెయిన్గా చెప్తాను. నేను ఈ వీడియో ఏదో యూట్యూబ్లోనో లేకపోతే ఇన్స్టా రీల్స్లోనో లేకపోతే ఏదైనా గూగుల్లో సెర్చ్ చేసి బీఎస్ఎఫ్లో ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఎన్ని వీక్స్ ఉంటుంది, ఏ వీక్లో ఏమవుతుంది అని చెప్పడం లేదు. ఇదే మొత్తం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంటే నేను ట్రైనింగ్ చేసి నేను 44 వీక్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నాను, ఎలా ఉంటుందని మీ అందరి కోసం. సో కంప్లీట్గా ఈ వీడియోని చివరి వరకు చూడండి. పెద్ద లెంత్ ఉండదు, జస్ట్ ఒక 5 మినిట్స్లో ఫినిష్ చేస్తాను. జస్ట్ నేను బ్లూ ప్రింట్ చెప్తాను అంతే, ప్రతిరోజు ఏం జరుగుతుందని చెప్పను. ఈ వీడియోలో నేను ఇప్పుడు 2 పాయింట్స్గా మెయిన్ గురించి మాట్లాడతాను. ఒకటి ఫస్ట్ ఏంటంటే, ఒక డే ఎలా ఉంటుందో ఫస్ట్ చెప్తాను, తర్వాత ట్రైనింగ్ బ్లూ ప్రింట్ చెప్తాను. ఫస్ట్ ఒక డే ఎలా ఉంటుందో చెప్తాను. ఫస్ట్ స్టార్టింగ్ డే మనకి పీటీతో స్టార్ట్ అవుతుంది. పీటీ పీరియడ్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత పీటీ కంప్లీట్ అయిన తర్వాత మనకి బ్రేక్ఫాస్ట్ అని ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి డ్రిల్ ఒక 2 పీరియడ్స్ ఉంటుంది, అలాగే వెపన్ ఒక 2 పీరియడ్స్ ఉంటుంది. ఆ 2 కంప్లీట్ అయిన తర్వాత సిఎల్పి క్లాస్ రూమ్లో క్లాసెస్ ఒక 2 పీరియడ్స్ ఉంటాయి. అది అయిన తర్వాత మనకి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ కంప్లీట్ అయిన తర్వాత 1 అవర్, అంటే మనం ఉండే ఏరియా, అంటే ట్రైనింగ్ సెంటర్ మీద డిపెండింగ్ ఉంటుంది. మీరు కాశ్మీర్లో చేస్తే ఒకలా టైమింగ్స్ ఉంటుంది, అలాగే జమ్మూలో చేస్తే ఒకలా ఉంటుంది, అలాగే బెంగళూరు చేస్తే ఒకలా ఉంటుంది, అలాగే టెక్కన్పూర్ అంటే జోధ్పూర్ ఈ టైం ఇలా చేస్తే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. టైమింగ్ టేబుల్ అనేది మొత్తం డిపెండింగ్ ఆన్ వెదర్, అంటే అక్కడ ఉండే సిచ్యువేషన్స్ బట్టి టైమింగ్స్ అనేది మారుతుంటుంది. కాకపోతే ఆర్డర్ అయితే మాత్రం ఇలానే ఉంటుంది. సో ఆఫ్టర్ మనకి లంచ్ అయిపోయిన తర్వాత మనకి మధ్యాహ్నం రెస్ట్ ఉంటుంది. రెస్ట్ తర్వాత మళ్ళీ సిఎల్పి క్లాసెస్ ఉంటుంది, లేకపోతే సంథింగ్ క్లాసెస్ అనేది ఒక 2 అవర్స్ ఉంటుంది. క్లాసెస్ అయిపోయిన తర్వాత మనకి గేమ్స్ పీరియడ్ ఉంటుంది. గేమ్స్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి యాదవేదిగా మళ్ళీ రోల్ కాల్ ఉంటుంది. రోల్ కాల్ తర్వాత మళ్ళీ డిన్నర్ ఉంటుంది. డిన్నర్ తర్వాత రెస్ట్ ఉంటుంది. ఇది ఒక డే కంప్లీట్ ప్రాసెస్ అనమాట. ఒక డే చెప్పాను. ఇప్పుడు నేను ట్రైనింగ్ గురించి చెప్తాను. బీఎస్ఎఫ్ ట్రైనింగ్ గురించి చెప్పాలంటే, స్టార్టింగ్ మనకి మొత్తం 44 వీక్స్ ఉంటుంది. ఇక్కడ మనకి సంవత్సరాలు నెలలు ట్రైనింగ్ లెక్క ఉండదు, వీక్స్ అంటే లెక్క ఉంటుంది. 44 వీక్స్ అంటే 44 వారాలు ట్రైనింగ్ అయితే ఉంటుంది. వీక్ 1 నుంచి 44 వరకు మనకి మధ్యలో కీ ఈవెంట్స్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంతే చాలు. ఎందుకంటే ఎక్కువగా తెలుసుకొని మీరు ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం అవసరం లేదు. జస్ట్ నేను 1 వీక్ నుంచి 44 వీక్స్ వరకు కీ పాయింట్స్ ఏమేమి ఉంటాయని మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరూ ఈ వీడియోని చూడండి. ఇప్పుడు డే 1 అంటే వీక్ 1 నుంచి 14 వీక్ వరకు మనకి ఫేజ్ 1 అంటారు అన్నమాట. ట్రైనింగ్లో ఫేజ్ 1 అంటే మనకి 14 వీక్స్ మనకి కంప్లీట్ అయిన తర్వాత 14 వీక్లో మనకి ఏముంటుందంటే ప్లెటూన్ కమాండర్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. ప్లెటూన్ కమాండర్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకి 14 అయిపోయిన తర్వాత 15 వీక్స్ నుంచి 28 వరకు ఫేజ్ 2 అంటారు. దీంట్లో మనకి కంపెనీ కమాండర్ టెస్ట్ అని 28th వీక్లో, అంటే 29th వీక్లో మనకి టెస్ట్ అనేది ఉంటుంది. అది ఫేజ్ 2 అనమాట. ఫేజ్ 3 ఏంటంటే 29 నుంచి 44 వరకు, 42 యాక్చువల్గా 44 వీక్స్ ట్రైనింగ్, 42 వరకు ఫేజ్ 3 అంటారు. ఇది ఇక్కడ మనకి కమాండ్ అండ్ టెస్ట్ అనేది 42 వీక్లో కండక్ట్ చేస్తారు. సో ఇది 3 రకాలుగా, అంటే 3 ఫేజుల్లో ట్రైనింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు 14 వీక్లో కంపెనీ కమాండ్ టెస్ట్ అని చెప్పాను కదా, ప్లెటూన్ కమాండ్ టెస్ట్ అని చెప్పాను కదా. ప్లెటూన్ కమాండ్ టెస్ట్ అంటే మనకి ఎలా అయితే నార్మల్గా మనం ఎస్ఎస్జిడి రన్నింగ్ ఈవెంట్ అలా కొన్ని ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేస్తారు, కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. అప్పటి వరకు మనకు అయిన ట్రైనింగ్ మీద అవన్నీ వాళ్ళు టెస్ట్ చేస్తారు, మనం పాస్ మన చాలామంది మెయిన్ నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ట్రైనింగ్లో ఫెయిల్ అయితే మనల్ని బ్యాక్ పంపించేస్తారు, అంటే రిటర్న్ పంపించేస్తారని చాలామంది అడుగుతున్నారు. అందరికీ చెప్పే సమాధానం ఇదే, మీరు ట్రైనింగ్లో ఫెయిల్ అవ్వరు 100%. ఒకవేళ ఫెయిల్ అయినా మీకు ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటే మిమ్మల్ని పాస్ చేసే ట్రైనింగ్ సెంటర్ నుంచి బెటాలియన్కే పంపుతారు తప్ప ట్రైనింగ్ సెంటర్ నుంచి ఇంటికి పంపరు. ఒకవేళ మీరు మానేయాలి అనుకునేంత వరకు వాళ్ళైతే పంపరు. సో ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఏ అపోహలు వద్దు, అంటే ఫెయిల్ అయిపోతే బ్యాక్ పంపించేస్తారు అలాంటివి ఏమీ వద్దు. సో ఓకేనా. నెక్స్ట్ 14 వీక్ అది అయిపోయింది. తర్వాత 28లో కంపెనీ కమాండ్ టెస్ట్ కూడా సేమ్ అంతేనమాట. అప్పటి వరకు మనకు అయినా కొంచెం అడ్వాన్స్ వెపన్ గురించి ఫైరింగ్ అన్నీ ఉంటాయి, అవి టెస్ట్ అయిపోద్ది. తర్వాత 42 వీక్స్లో కూడా అంతే, మనకు అన్ని డ్రిల్ నుంచి, వెపన్ నుంచి, అలాగే తర్వాత మన ఫిజికల్ గురించి, తర్వాత ఎగ్జామినేషన్ అంతా టెస్ట్ ఉంటుంది. 42 కొంచెం హై లెవెల్ ఉంటుంది. లాస్ట్ కంప్లీట్ సిలబస్, అంటే మనకి ఎలా చెప్పాలంటే, ఇది మనం స్కూల్లో చదువుకుంటాం కదా, క్వార్టర్లీ, హాఫర్లీ, యాన్యువల్లీ, అలాగా ఇది కూడా అంతే అనమాట. ప్లెటూన్ కమాండ్ టెస్ట్, కంపెనీ కమాండ్ టెస్ట్, సిఓ టెస్ట్, అంటే సిలబస్ని కొంచెం చెప్తారు.
లాస్ట్కి సేమ్ అదే సిలబస్, మళ్ళీ ఫైనల్లో కూడా అదే సిలబస్ ఉంటుంది, కాకపోతే కంప్లీట్ సిలబస్ ఉంటుంది. ఇది సగం ఉంటుంది, ఇది కొంచెం ఆఫ్ ఉంటుంది, అదే 1/4 ఉంటుంది అనమాట. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 14, 28, 42 వీక్స్. ఇది వీక్స్లో మనకి మెయిన్ అనమాట 3. ఓకే, నెక్స్ట్ మేజర్గా ఇందులో మనం బాగా వినే వర్డ్ ఏంటంటే రెలిగేట్ అనమాట. రెలిగేట్ అంటే మీరు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎలా అయినా అంటే మీ హెల్త్ పరంగా కానీ మీరు కంటిన్యూగా ట్రైనింగ్లో 14 డేస్ ఆబ్సెంట్ అయినట్లయితే, కంటిన్యూగా 14 డేస్ ఆబ్సెంట్ అయినట్లయితే మీరు రెలిగేట్ అయిపోతారు. రెలిగేట్ అంటే మీరు మీ బ్యాచ్తో ట్రైనింగ్ కంటిన్యూ చేయలేరు అనమాట ఆ ఇయర్కి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్త బ్యాచ్ వస్తుంది కదా, కొత్త బ్యాచ్ వచ్చిన తర్వాత వాళ్ళతో మళ్ళీ మీ ట్రైనింగ్ అనేది కంటిన్యూ చేయగలరు. సో 1 ఇయర్ మీకు వేస్ట్ అయినట్టు ట్రైనింగ్లోనే. మళ్ళీ మీరు బెటరింగ్ మీ ఫ్రెండ్స్తో వెళ్ళరు, కొత్త బ్యాచ్తో మళ్ళీ ట్రైనింగ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ట్రైనింగ్లో అదే రెలిగేట్లో రూల్స్ ఏంటంటే, ఇప్పుడు 14 వీక్స్ కంటే ముందే రెలిగేట్ అయిపోయారు అనుకో, మీ ట్రైనింగ్ అనేది మళ్ళీ ఫస్ట్ వీక్ నుంచి నెక్స్ట్ బ్యాచ్తో ట్రైనింగ్ స్టార్ట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ 14 వీక్స్ అంటే కంపెనీ కమాండ్ టెస్ట్ ప్లెటూనిక్ కమాండ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెలిగేట్ అయ్యారు అనుకో, మీరు నెక్స్ట్ బ్యాచ్తో ప్లెటూనిక్ కమాండ్ టెస్ట్ తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యి ట్రైనింగ్ చేస్తారనమాట. అలాగే అది కాకుండా ఇంకా ఇప్పుడు కంపెనీ కమాండ్ టెస్ట్ అంటే 28 వీక్స్ తర్వాత రెలిగేట్ అయ్యారనుకో, 28 వీక్స్ తర్వాత రెలిగేట్ అయితే మీరు తర్వాత బ్యాచ్తో 28 వీక్స్ తర్వాత జాయిన్ అవుతారనమాట ట్రైనింగ్లో. సో ఇవి రెలిగేట్లో ఉన్న రూల్స్ అనమాట, రెలిగేట్ అవ్వడానికి అయితే ఛాన్స్. ఓకే, ఇప్పుడు మీ అందరికీ ఒక సజెషన్ ఏంటంటే, మీరు కొంతమంది కంప్యూటర్ వచ్చి ఉంటుంది, కొంతమందికి సంథింగ్ కొన్ని స్కిల్స్ ఉంటాయి. స్కిల్స్ అనేది ట్రైనింగ్ సెంటర్లో చూపించవలసిన అవసరం ఉందా అంటే నేనైతే ఖచ్చితంగా చెప్తాను, లేదు. లేకుండా మీ ట్రైనింగ్ చుప్చాప్గా సైలెంట్గా చేసుకున్నట్లయితే మీ ట్రైనింగ్ ఆరామ్సే వెళ్ళిపోతుంది. మీ స్కిల్స్ ఎప్పుడు చూపించాలి, ఎక్కడ చూపించాలి అంటే ఖచ్చితంగా బెటాలియన్లో పోస్టింగ్ వెళ్ళిన తర్వాత మీకు సీఓతో ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఖచ్చితంగా అప్పుడు చెప్పండి మీకు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి. ఈవెన్ మీకు కంప్యూటర్ వచ్చిన, వెల్డింగ్ వచ్చిన, తర్వాత ఇంకేమైనా కార్పెంటర్ వర్క్ వచ్చిన, కటింగ్ చేయడం ఏ స్కిల్స్ ఉన్నా సరే మీరు మీరు డైరెక్ట్గా బెటాలియన్లోకి వెళ్ళిన తర్వాత సీఓతో ఇంటర్వ్యూ అయినప్పుడు చెప్పండి మీ స్కిల్స్ని, అప్పుడు బయట పెట్టండి. ట్రైనింగ్ సెంటర్లో పెట్టినా పర్వాలేదు, పెట్టకపోతే ఇంకా మంచిది, పెడితే ఏదో పర్వాలేదు. మీ టైం అనేది కొంచెం, మీ పర్సనల్ టైం అనేది కొంచెం స్పాయిల్ అవుతుంది కంపెనీకి, అదే మన ట్రైనింగ్లో. సో ట్రైనింగ్లో బయట పెట్టకపోవడం బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఇంకా ఏమేమి డౌట్స్ ఉన్నా మీకు ట్రైనింగ్ గురించి, ఓకే, మీకు రెలిగేట్ గురించి ఒక పాయింట్ చెప్పాను కదా. ఇంకొక పాయింట్ ఏంటంటే మన ట్రైనింగ్లో జంగిల్ క్యాంప్ గురించి కూడా అడుగుతున్నారు. జంగిల్ క్యాంప్ అనేది సెకండ్ ఫేజ్లో మనకి ఒక జంగిల్ క్యాంప్ ఉంటుంది, అది 1 వీక్ ఉంటుంది, అంటే 7 days జంగిల్ క్యాంప్ ఉంటుంది. అలాగే తర్వాత సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత థర్డ్ ఫేజ్లో ఇంకో జంగిల్ క్యాంప్ ఉంటుంది, అది 2 weeks అనేది జంగిల్ క్యాంప్ ఉంటుంది. మొత్తం 3 weeks అనేది జంగిల్ క్యాంప్ ఉంటుంది మీ 44 weeks ట్రైనింగ్లో. ఇప్పుడు చాలామంది జంగిల్ క్యాంప్లో అంటే మీరు మూవీస్లో చూసి జంగిల్ క్యాంప్ ఉంటుంది. అంటే జంగిల్ క్యాంప్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, తర్వాత మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎక్కడికైనా మన డ్యూటీస్ పర్పస్లో మనం అలాంటి ప్లేసుల్లోకి వెళ్ళవలసి వస్తే మనం సర్వే అవ్వడానికి జంగిల్ క్యాంప్లో మనకు చిన్న డెమో అనమాట. అంటే టెంట్లో ఎలా బతకాలి, మన ఫుడ్ ఎలా తినాలి, అక్కడ ఎలా అని చిన్న డెమో. సో జంగిల్ క్యాంప్ గురించి మీరు పెద్ద వరీ అవ్వద్దు. జంగిల్ క్యాంప్ కూడా ఆడుతూ పాడుతూ చాలా హాయిగా అయిపోతుంది ట్రైనింగ్లో. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అలాగే అది కాకుండా ఒకవేళ కామెంట్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా దాని మీద ఒక వీడియో చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో ట్రైనింగ్ కిట్ అంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళు ఏమేమి సామాన్లు పట్టుకెళ్ళాలని ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు ఇప్పటివరకు చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి ఇప్పుడే చూడండి. ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.